వ్యూవర్స్, అల్లం వెల్లుల్లి వాసనతో గుమగుమలాడుతూ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దీనికోసం 5 గిన్నెల మామిడికాయల ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గిన్నెల నూనె బాగా వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఆయిల్ కొద్దిగా చల్లగా అయిన తర్వాత 2 కిలోల వెల్లుల్లి పేస్టు, 1/2 కిలో అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేశారంటే ఆయిల్ మొత్తం పొంగిపోతుంది. తర్వాత 2 టీ స్పూన్ల పసుపు వేసి కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ముక్కలలో 1/2 గిన్నె పచ్చి ఆవాల పొడి, 1 టీ స్పూన్ మెంతుల పొడి, సగం గిన్నె ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/4 గిన్నె కారము, గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసి కలుపుకొని ఇందులోనే చల్లారిన పోపు వేసి కలుపుకొని మూత పెట్టి 3 రోజుల పాటు కదపకుండా ఉంచాలి. 3 రోజుల తర్వాత మూత తీసి ఉప్పు సరి చూసుకొని అంతా కలుపుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకుంటే సరిపోతుంది.